హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని రకాల డ్రైవింగ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో నేను వాటిని కొన్నిటిని సెలెక్ట్ చేసి వాళ్ళు అడిగిన డౌట్స్ మీద ఈ వీడియో అయితే ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి డౌట్స్ అడిగారు, వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి 100% నేను ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో చాలామంది కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. సో కామెంట్ పెట్టి వెళ్ళిపోతారు. కానీ నేను వెంటనే ఇమీడియట్లీ ఇవ్వకుండా నేను ఖచ్చితంగా ఒక రోజు తర్వాతకో ఖచ్చితంగా చూస్తాను. ప్రతి ఒక్క కామెంట్ని చూస్తాను, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను 100% రిప్లై ఇస్తాను. సో ఆ విధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. కామెంట్ రాసేటప్పుడు క్లియర్గా రాయండి. కొంచెం కామెంట్ అనేది అర్థమైతేనే నేను వెంటనే మీకు దానికి బదులు సమాధానంగా నాకు చెప్పనీకి వస్తుంది అన్నట్టు. సో డౌట్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలి. అలా మీకు డౌట్స్ వస్తున్నప్పుడే ఎందుకు, ఏమిటి, ఎలా అనేది డౌట్ వస్తేనే మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది అని అర్థం. సో అందు గురించే ప్రతి ఒక్కరికి డౌట్స్ రావాలి. ఆ డౌట్ని క్లియర్ చేసుకుంటే మీకు ఎలాంటి డౌట్ ఉండదు. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? మాన్యువల్ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్ మూవ్మెంట్ కోసం ఫస్ట్ గేరే కదా, చాలా వరకు సెకండ్ గేర్లోనే ఉంటాం కదా అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఇది. మాన్యువల్ కార్ ఏ కార్ అయినా ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఓన్లీ ఫస్ట్ గేర్లో మాత్రమే మూవ్మెంట్ చేయాలి. సో అప్పుడే మనకు మూవ్మెంట్ అనేది చాలా ఫ్రీగా వస్తుంది. క్లచ్ ప్లేట్ల మీద వెయిట్ అనేది పడదు. ఏ కార్ అయినా సరే ఖచ్చితంగా కార్ పూర్తిగా ఆగిపోయిన వెంటనే ఫస్ట్ గేర్లో మాత్రమే మూవ్ చేయాలి. అప్పుడే మనకు మూవ్మెంట్ ఫ్రీగా ఉంటుంది. చాలా వరకు ఎక్కడంటే ఇప్పుడు సపోజ్ ఒక 10, 15, 20 స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కువగా మనం సెకండ్ గేర్లో వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే కారు పూర్తిగా అయిపోతుందో ఫస్ట్ గేర్ వేసుకోవాలి. సపోజ్ మనం ఒక బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు కార్ అనేది పూర్తిగా ఆగిపోతుంది, వెంటనే ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేయాలి. కొంచెం ముందుకు వెళ్దాం, మళ్ళీ ఆగుతాం, మళ్ళీ ఆగిన వెంటనే మళ్ళీ ఫస్ట్ గేర్ అని మూవ్ చేయాలి. లేదు కొంచెం మూవ్మెంట్ వస్తుంది, స్లోగా వెళ్తున్న వెహికల్స్ అన్నప్పుడు సెకండ్ గేర్ వేసుకోవాలి. స్లో మూవ్మెంట్ అంటే ఒక 15, 20 స్పీడు, 25 లోపు ఉన్నప్పుడు సెకండ్ గేర్. చాలా వరకు మనకు సెకండ్ గేర్లో వెళ్తుంటాం అన్నట్టు. మనం యూటర్న్ చేస్తుంటాం, ఒక్కొక్క దగ్గర వెహికల్స్ అనేవి ఎక్కువ ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం ఆ డివైడర్కి సమానంగా రైట్ సైడ్ మీరు రాగానే వెంటనే సెకండ్ గేర్ వేసుకొని స్లోగా తిరుగుతుంటాం. సో అక్కడ మనం సెకండ్ గేర్లో తిరిగితే సరిపోతుంది. లేదు సిటీ ట్రాఫిక్లో వెహికల్స్ బాగా రష్ ఉన్నాయి, ఎదురుగా వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు ఏదైతే యూటర్న్ పాయింట్ ఉంటుందో లాస్ట్ ఎండింగ్ కాడికి పోయి ఆగి అక్కడ ఫస్ట్ గేర్ వేసుకొని స్లోగా రైట్ సైడ్ మీద చూస్తూ ఎదురుగా ఏ వెహికల్స్ వస్తున్నాయో గమనిస్తూ అక్కడ ఓన్లీ ఫస్ట్ గేర్లో మాత్రమే యూటర్న్ చేయాలి. సో అప్పుడే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన యూటర్న్ అయితే ఫ్రీగా తిరగచ్చు. సో చాలా వరకు మోస్ట్లీ సెకండ్ గేరే వాడుతుంటాం, అవసరాన్ని బట్టి ఫస్ట్ గేర్ వాడతాం. సో కారు ఎప్పుడైనా ఆగిపోయినప్పుడు మాత్రం ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తూ ఉండాలి. స్లో మూవ్మెంట్ ఉన్నప్పుడు సెకండ్ గేర్లో వేసుకొని డ్రైవింగ్ చేస్తూ ఉండాలి. ఇలా స్పీడ్ ప్రకారంగా ఖచ్చితంగా అయితే మన గేర్స్ అయితే మారుస్తూ ఉండాలి. ఓకే, మరొక కామెంటు, డ్రైవింగ్ లైసెన్స్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మిస్ అయింది, పోయింది, మళ్ళీ ఎలా పొందాలి అని అడుగుతున్నారు. సో డ్రైవింగ్ లైసెన్స్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టయితే ఖచ్చితంగా మనకు డూప్లికేట్ లైసెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ మనం ఆర్టీఓ ఆఫీస్ని సంప్రదించి డ్రైవింగ్ లైసెన్స్ పోయిందని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మనకు ఒక డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు. సో దీనికి మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే, డ్రైవింగ్ లైసెన్స్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్కి, మన ఏరియాకి ఏ పోలీస్ స్టేషన్ వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి అయితే మనం కంప్లీట్ చేయాలి. సో నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది పలానా రోజు, పలానా డేటు, టైము మిస్ అయిందండి, నాకు డ్రైవింగ్ లైసెన్స్ మిస్ అయిందని మనం కంప్లీట్ ఇచ్చినట్టయితే వాళ్ళు కేసు బుక్ చేసుకొని మనకైతే ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్లో మనం సబ్మిట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ పోయిందని చెప్తే అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మనకు కొత్తది డ్రైవింగ్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు. సో కొన్నిసార్లు మనకు డైరెక్ట్ పోతే పని కాదు. అందుకోసం మీరు బ్రోకర్ని, ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీఓ ఆఫీస్లో బ్రోకర్ త్రూ పోతే తొందరగా మన పని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మీడియేటర్ బ్రోకర్ని సంప్రదించినట్టయితే మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి, ఏమేమి తేవాలి అనేది క్లియర్గా చెప్పేస్తారు. కొంచెం అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో మనం అన్ని సర్టిఫికేట్ వాళ్ళకు ప్రొవైడ్ చేసినట్టయితే మనకు మళ్ళీ మనం డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే పొందవచ్చు. సో అందు గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒరిజినల్ లైసెన్స్ అయితే మన వెంట ఎప్పుడు పెట్టుకోవద్దు. సో ఖచ్చితంగా పర్సులో పెట్టుకుంటారు, చాలామంది కార్లో పెట్టుకుంటారు.
సో మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుగురించే మీ ఎమ్మటి ఓన్లీ డూప్లికేట్ లైసెన్స్, ఒరిజినల్ లైసెన్స్ మీరు ఇంట్లో పెట్టుకొని ఓన్లీ డూప్లికేట్ లామినేషన్ చేయించిన లైసెన్స్ మాత్రమే మీ ఎమ్మటి పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఒరిజినల్ లైసెన్స్ పోయినట్టయితే పెద్ద ప్రాసెస్, మళ్ళీ మనకు చాలా ఇంపార్టెంట్ ఒరిజినల్ లైసెన్స్ ఉండటం మన దగ్గర. అందుగురించే ప్రతి ఒక్కరు మీ వెంట ఓన్లీ డూప్లికేట్ లామినేషన్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే పెట్టుకోండి. ఒక ఫోటో కాపీని మీ మొబైల్లో ఫోటో తీసి పెట్టుకోండి, మీకు ఎప్పటికీ అవసరం వస్తుంది. కామెంట్ నెంబర్ 3, అన్న కార్ బ్యాక్ టైర్ ఒకటి అవుట్ అయింది, ముందు టైరు బాగానే ఉంది, రీజన్ అని అడుగుతున్నారు. సో కార్ యొక్క వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల టైర్స్ అనేది అవుట్ అవుతాయి. సో అందుగురించే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎవ్రీ 5000 కిలోమీటర్కి ఒకసారి ఖచ్చితంగా ఏ కార్ అయినా సరే వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించాలి. వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ టైం టు టైం చేయించుకుంటే టైర్స్ అనేది తొందరగా దెబ్బతినిపోతాయి, వన్ సైడ్ అనేది అరుగుతుంటాయి, టైర్లు అనేది పైన గ్రిప్ అనేది దెబ్బతింటుంది అండ్ మైలేజ్ పడిపోతుంది, స్టీరింగ్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఉండదు. స్టీరింగ్ అనేది మనం కొంచెం స్పీడ్ వెళ్తున్నప్పుడు రైట్కు లెఫ్ట్కు లాగుతుంది, స్టీరింగ్ అనేది వైబ్రేట్ అవుతుంది. అందుగురించే ప్రతి ఒక్కరు ఏ కార్ అయినా సరే, చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా ఎవ్రీ 5000 కిలోమీటర్కి ఒకసారి ఖచ్చితంగా వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఇది చేయించుకోవడం వల్ల మన కార్కి ఎన్నో లాభాలు కలుగుతాయి. సస్పెన్షన్ బాగుంటుంది, టైర్లు ఎక్కువ రోజులు వస్తాయి, మైలేజ్ పెరుగుతుంది, స్టీరింగ్ కంట్రోల్ బాగుంటుంది. ఇలా అనేక రకాలుగా మనకైతే లాభాలు కలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించండి, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండ్ మరి ఒక కామెంట్, సైడ్ మిరర్స్ని ఎలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ఇంకో కామెంట్, సైడ్ మిరర్స్లో మనం బ్లైండ్ స్పాట్ మిర్రర్ని కరెక్ట్ ఏ పొజిషన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో దాని గురించి చెప్తాను. ఈ టాపిక్ మీద ఫుల్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి, మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను. కుదిరితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే చెప్తాను, ఒకసారి బాగా గమనించండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు కార్లో కూర్చున్న వెంటనే సీట్ యొక్క అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సీట్ యొక్క అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి మాత్రమే మీరు సైడ్ మిర్రర్స్ని సెట్టింగ్ చేసుకోవాలి. ఫస్టే మీరు సైడ్ మిర్రర్ని సెట్ చేసిన తర్వాతకి మళ్ళీ సీటు ముందుకి అనుకంటే మళ్ళీ మీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది, మళ్ళీ మీకు మిర్రర్ అనేది సరి కనిపించదు. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న పొజిషన్ కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ ఈ కార్నర్లో డోర్ హ్యాండిల్ అనేది కరెక్ట్గా కనిపించాలి. కారు ఓన్లీ 20% మాత్రమే కనిపించాలి, మిగతా 80% ఏదైతే మనకు రైట్ సైడ్ వ్యూ ఉందో బయట అన్నీ కనిపించాలి. అప్పుడే మనం డ్రైవింగ్ చేసినప్పుడు మన సైడ్లో వెనకాల వస్తున్న వెహికల్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, అర్థమైంది కదా. సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ కింద సేమ్ ఆ కార్నర్లో ఆ మూల మీద కనిపించాలి, 20% మాత్రమే కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మీరు సైడ్ మిర్రర్ని ఒకసారి క్లియర్గా సెట్ చేసుకోండి. మీకు ఇక్కడ క్లియర్గా బటన్స్ ఉంటాయి మిర్రర్ సెట్టింగ్కి. ఓకే, ఇక్కడ రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది. రైట్ అంటే రైట్ మిర్రర్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ మిర్రర్. అర్థమైంది కదా. ఒకసారి బటన్ అనేది రైట్ ఇట్లా ఉంటుంది కదా, రైట్ టర్న్ చేసి ఇట్లా కిందికి అంటా ఉంటే మిర్రర్ కిందికి వస్తుంది. మళ్ళీ ఇది పైకి అంటుంటే మిర్రర్ పైకి వస్తుంది. మళ్ళీ ఈ బటన్ లోపలికి ఇటు సైడ్ లాక్కుంటే లోపలికి వస్తుంది. మళ్ళీ బటన్ అనేది బయటికి అటు సైడ్ ఒత్తితే బయటికి వస్తుంది. సో ఈ విధంగా సెట్ చేసుకోండి క్లియర్గా. ఒకవేళ పాత మోడల్ కార్కి అయితే ఈ బటన్ సెట్టింగ్ ఉండదు. సో ఇక్కడ చిన్న లివర్ ఉంటుంది. సో దాని ప్రకారంగా ఇట్లా లోపలికి బయటికి ఇట్లయితే సెట్ చేసుకోవాలి. ఓకే, అండ్ బ్లైండ్ స్పాట్ మిర్రర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చాలామంది రాంగ్ అంటిస్తారు. సో ఇక్కడ అంటిస్తారు, కొంతమంది పైన అంటిస్తారు, కింద అంటిస్తారు, అట్లా అంటించొద్దు. సో ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ మిర్రర్ ఉంది కదా, మిర్రర్కి సగభాగానికి ఇక్కడ ఈ ప్లేస్ నుంచి కొంచెం కిందికి ఈ మూలలో ఉండాలన్నట్టు. కిందికి ఈ సైడ్ మూలలో ఉంటే మీకు ఏదైతే కింద ఉందో ఆ మూమెంట్ అనేది క్లియర్ కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నాకైతే ఈ మెయిన్ మిర్రర్లో ఇంతవరకు కనిపిస్తుంది. సో కింది భాగం కనిపించాలంటే ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటే మనం జస్ట్ దీని కిందికి అనుకుంటే మనకు క్లియర్గా కింద బాడీ టైరు, బ్యాక్ సైడ్ టైర్తో సహా మనకు డివైడర్ పక్కన పార్క్ చేస్తున్నప్పుడు, ఒక గోడ పక్కకు పెడుతున్నప్పుడు కింద భాగం బాగా కనిపిస్తుంది. అందుగురించి మిర్రర్ అనేది మీరు ఈ పొజిషన్లో ఈ సెంటర్గా ఇప్పుడు ఇట్లా డివైడ్ చేసుకొని ఈ సెంటర్ కంటే కొంచెం కిందికి ఈ మూల మీద పెట్టుకొని మీకు క్లియర్గా ఉంటుంది. సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ again చూడండి, సేమ్ పొజిషన్ ఇట్లా పెట్టుకుంటే మీకు బాగా కనిపిస్తుంది బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది. కామెంట్ నెంబర్ 5, అన్న నేను 6.2 హైట్ ఉంటాను, మారుతి సుజుకి వ్యాగనర్ కార్ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుందా అని అడుగుతున్నారు. ఎంత హైట్ ఉన్నా పర్లేదు, మీరు ఒకసారి సీట్ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఒకసారి కింద క్లియర్గా మీ లెగ్స్ మూమెంటు ఇప్పుడు క్లచ్ అనేది పూర్తిగా ప్రెస్ చేసి ఎక్కడైతే వదులుతున్నారో మీకు కింద మడిమ అనేది ఖచ్చితంగా కింద అని ఉండాలి. క్లచ్ అనేది పూర్తిగా నొక్కాలి. ఇట్లా క్లచ్ వదులుతున్నప్పుడు మడిమ కింద అనుకుని ఇట్లా స్లోగా తీసుకురండి. మీకు ఎక్కడైతే కరెక్ట్గా క్లచ్ నొక్కి వదులుతున్నప్పుడు కాలు కరెక్ట్గా లెగ్ మూమెంట్ వస్తుందో అక్కడ సీట్ సెట్ చేసుకోండి. మీకు ఆ విధంగా సెట్ చేసుకోవడం వల్ల క్లచ్ ఆపరేటింగ్ చేస్తానికి చక్కగా ఉంటుంది. అండ్ బ్రేకు అండ్ యాక్సిలేటర్ రెండు యూజ్ చేస్తానికి రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ మీకు కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. సీట్ యొక్క అడ్జస్ట్మెంట్ మనం ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుందంటే కిందికి అనుకునే సెట్టింగ్స్ ఉంటుంది. సో ఆ విధంగా సెట్ చేసుకోండి. ఒకవేళ సెట్టింగ్ లేదనుకుంటే మీరు బాగా బ్యాక్ సైడ్ అనుకోండి, సీట్ అనేది మీకు ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. ఈ బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణం ఏంటంటే సీట్ యొక్క పొజిషన్ కరెక్ట్గా సెట్ చేసుకోవడం తెలియకపోవడం వల్ల అది బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. సో నేను ఒక వీడియోలో చెప్పాను మన లేటెస్ట్గా. సో సీట్ అడ్జస్ట్మెంట్ గురించి ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది. సో ఆ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సీట్ అనేది మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి ఫ్రీగా కూర్చోవాలి. ఇట్లా ఇరికిరిగ్గా ముందుకి ఇట్లా నొక్కుతూ ఇట్లా కూర్చున్నట్టయితే మెడ పట్టేస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకోసమే సీటింగ్ పొజిషన్ కరెక్ట్గా ఉంటే ఎలాంటి బ్యాక్ పెయిన్ అనేది రాదు. కరెక్ట్గా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. కామెంట్ నెంబర్ 6, కార్ షోరూంలో కార్ టెస్ట్ డ్రైవ్కి చేయాలంటే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్ అడుగుతారు, అసలు మనలాంటి వాళ్ళకు టెస్ట్ డ్రైవ్ చేస్తానికి కార్ ఇస్తారా అని అడుగుతున్నారు. సో దీనికి ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే కారు కొంటున్నామని వెళ్తే టెస్ట్ డ్రైవ్ చేయాలంటే ఖచ్చితంగా కార్ అయితే ఇస్తారు. దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వని అవసరం లేదు, వాళ్ళు అడగరు కూడా. సో మనకు ఏ కార్ కావాలి అనేది కార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనం సింపుల్గా షోరూమ్కి వెళ్ళి పలానా కార్ తీసుకోవాలనుకుంటున్నాం మేము, ఒకసారి ఎట్లా ఉంది ఏంది అనేది మేము డ్రైవింగ్ చేసి చూస్తాము, మాకు ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెహికల్ కావాలంటే వెంటనే అరేంజ్ చేస్తారు. ఏ కార్ అయినా సరే ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేస్తానికి ప్రతి ఒక్క షోరూమ్ వాళ్ళు 100% ఇవ్వాల్సిందే. సో మనం తీసుకోవాలనుకున్న వెహికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. దీనికి ఎలాంటి ఛార్జ్ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మనం ఖచ్చితంగా ఏ వెహికల్ అయినా టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. కామెంట్ నెంబర్ 7, నాది లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంది, నాన్ ట్రాన్స్పోర్ట్ అని ఉంది, ట్యాక్సీ వెహికల్ నడపవచ్చా అన్న? నాకు లైట్ మోటార్ వెహికల్ ఉంది కానీ నాకు 2023 వచ్చింది, నేను ట్యాక్సీ నడపవచ్చా అని అడుగుతున్నారు. మనకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందంటే మనం ఎలాంటి ట్యాక్సీ వెహికల్ అయినా 100% ఖచ్చితంగా నడపవచ్చు. ఇప్పుడు ఆ రూల్ అనేది లేదు. నాన్ ట్రాన్స్పోర్ట్ అని ఉన్నా సరే మీరు ట్యాక్సీ వెహికల్ అయితే నడపవచ్చు. ఖచ్చితంగా మనకు 2024 నవంబర్ ఈ మంత్ నుంచే సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. సో ఈ టాపిక్ మీద ఆల్రెడీ నేను నిన్నగాక మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. సో ఆ వీడియోలో మీకు క్లియర్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో మీ దగ్గర LMV లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందంటే 7,500 kgల బరువు లోపు ఉన్న వెహికల్స్, ఎలాంటి ట్యాక్సీ వెహికల్స్ అయినా, కార్స్ అయినా, మినీ ట్రక్స్ అయినా, బస్సెస్ అయినా 100% నడపవచ్చు. దీనికి ఎవ్వరు ఎలాంటి అభ్యంతరం చెప్పరు, మీరు ఏ పోలీసు వాళ్ళు ఆపరు. ఒకవేళ ఆపినా కూడా మీ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ చూపించడం సరిపోతుంది. మీకు 2023 అని ఉన్నా పర్లేదు. ఎవరి దగ్గర అయితే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందో LMV, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 2000 లైసెన్స్ అయినా, 2021 అయినా, 22, 23 ఏ లైసెన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఇప్పటి నుంచి రూల్ అనేది మారింది కనుక ఖచ్చితంగా మీరు ఏ ట్యాక్సీ వెహికల్ అయినా 100% నడపవచ్చు. కామెంట్ నెంబర్ 8, నా దగ్గర లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంది, నేను 2 వీలర్ గేరు అండ్ వితౌట్ గేరు ఉన్న 2 వీలర్ నడపవచ్చా అని అడుగుతున్నారు. సో మీ దగ్గర లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందంటే మీరు 2 వీలర్ నడపాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో 2 వీలర్ లైసెన్స్ వేరు, 4 వీలర్ లైసెన్స్ వేరు. సో అందుగురించే ఖచ్చితంగా 2 వీలర్ వెహికల్స్ నడపాలంటే గేర్ ఆన్ విత్ గేర్. సో ఖచ్చితంగా మీ దగ్గర మోటార్ సైకిల్ విత్ గేర్ అనే లైసెన్స్ ఉండాలి. సో మీరు లైసెన్స్ తీసుకునేటప్పుడే బాగా గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళు 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ 3 లైసెన్స్లు ఒకే లైసెన్స్ మీద పెట్టుకోండి. మీరు జస్ట్ అప్లై చేసుకునేటప్పుడు జస్ట్ అక్కడ ఆప్షన్ దగ్గర మనం టిక్ చేయడమే. మన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చిన తర్వాతకి 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. 100% మీరు నడిపినా నడపకుండా లైసెన్స్లో పెట్టుకోండి, సరిపోతుంది. మళ్ళీ మీరు 2 వీలర్ లైసెన్స్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే లైసెన్స్ మీద 2 వీలర్ అండ్ 3 వీలర్, 4 వీలర్ లైసెన్స్ అయితే 3 ఒకేసారి ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా కొత్త వారు లైసెన్స్ తీసుకునే ముందు
ఈ విషయాలు అనేది గుర్తుపెట్టుకోండి. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఒకటే లైసెన్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీరు ఈజీగా 2 వీలర్ నడపచ్చు, 3 వీలర్ నడపచ్చు, 4 వీలర్ నడపచ్చు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకునే ముందు అట్లా పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, 3 వీలర్ ఆటో నడపాలంటే మళ్ళీ దానికి సపరేట్ లైసెన్స్ కావాలా అనే డౌట్ రావచ్చు. సో దానికి సపరేట్ లైసెన్స్ అనేది అవసరం లేదు. మీ దగ్గర LMV లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే మీరు ఆటో గిట్ట డ్రైవ్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆటో డ్రైవ్ చేయొచ్చు, ట్యాక్సీ వెహికల్, కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా, ట్యాక్సీ వెహికల్స్ అండ్ ట్రక్స్, మినీ వ్యాన్స్, మినీ బస్సెస్ ఇవన్నీ నడపచ్చు. కామెంట్ నెంబర్ 9, హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో మీరు హెవీ లైసెన్స్కి అప్లై చేసుకోవాలంటే లైట్ మోటార్ వెహికల్ యొక్క లైసెన్సు ఎక్స్పీరియన్స్ అనేది మినిమం ఒక 3 ఇయర్స్ ఉండాలి. అప్పుడు మీరు హెవీ లైసెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. హెవీ లైసెన్స్ అప్లై చేసుకునే ముందు మీరు హెవీ వెహికల్స్ డ్రైవ్ చేయడం క్లియర్గా మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. దాని తర్వాతకి మీరు ఆర్టీఓ ఆఫీస్లో హెవీ లైసెన్స్కి అప్లై చేసుకున్నట్టయితే మీరు అక్కడ ట్రయల్ కొట్టాల్సి ఉంటుంది, బస్సు కానీ లారీ కానీ. సో మీరు ఆ ట్రయల్లో పర్ఫెక్ట్గా 100% పాస్ అయితే మీకు హెవీ లైసెన్స్ అనేది ఇస్తారు. సో ఖచ్చితంగా 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ మీద. అప్పుడు మాత్రమే మీకు హెవీ లైసెన్స్ అనేది ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కేవలం కొన్ని కామెంట్స్కి మాత్రమే నేను సెలెక్ట్ చేసి రిప్లై ఇచ్చాను. ప్రతి ఒక్కరి కామెంట్కి నేను రిప్లై చేస్తాను. ఒకవేళ ఆ కామెంట్ మీద వీడియో చేయాల్సి వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో కొన్ని కామెంట్స్కి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. కొంతమంది అడిగిన దానికి ఆ టాపిక్ మీద ఒక వీడియో చేయాల్సి ఉంటుంది, షార్ట్ వీడియో కానీ కొంచెం లాంగ్ వీడియో కానీ అట్లా చేసి చూపిస్తాను. సో అందుగురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలియజేయండి. నేను 100% ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్కి రిప్లై ఇస్తాను. లేకపోతే ఆ టాపిక్ మీద చిన్న షార్ట్ వీడియో అండ్ ఇలా అన్ని కామెంట్స్ కలిపి వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ వాళ్ళకు వచ్చే డౌట్స్ మీద నేను ఇప్పటి నుంచి 1 వీక్ ఆర్ 10 డేస్కి ఒకసారి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందుగురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఉన్న డౌట్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, అన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకున్న డౌట్స్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా మళ్ళీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను 100% రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.